హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైస్పైర్. ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ సౌత్ ఇండియన్ పీపుల్ ఏ జోన్ అప్లై చేసుకుంటే బెస్ట్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ పారామీటర్స్ మనం చూద్దాం. ఓకే, అంటే మన సౌత్ ఇండియన్ పీపుల్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు గో టు నార్త్ ఇండియాకి వెళ్ళి జాబ్ చేయాలనుకోవట్లేదు. అలాంటి వాళ్ళు ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ పారామీటర్స్. సో ద సెలెక్షన్ ఆఫ్ జోన్, అది మనం ఏదైతే జోన్ సెలెక్ట్ చేస్తామో ఇట్ విల్ డెఫినెట్లీ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ గెటింగ్ ద జాబ్ మనకి. ఓకే, ఇన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎందుకంటే వి నో డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్. ఓకేనా, డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, A1 A2 లైక్ దిస్. ఇప్పుడు A1 A2 మెడికల్ స్టాండర్డ్స్ ఏంటంటే ఏఎల్పి అలాంటి ఎగ్జామ్కి A1. అండ్ ఇందులో మనకు కూడా జీటీఎం, అదే గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్కి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏ టూ స్టాండర్డ్స్ వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఇఫ్ యూ హ్యావ్ స్పెక్ట్స్, మీకు స్పెక్ట్స్ ఉంటే, ఇఫ్ యు ఆర్ ఈవెన్ ఎలిజిబుల్, మీకు మంచి మార్క్స్ వచ్చాయి, యు బికమ్ ద టాపర్, దో మీకు స్పెక్ట్స్ ఉంటే ఈ రెండు పోస్ట్కి మీరు ఎలిజిబుల్ కాదు. సో అలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ రెండు పోస్టులు స్పెక్ట్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవడం, ఎక్కువ ఉన్న జోన్లో అప్లై చేసుకోవడం డజంట్ మేక్ సెన్స్ కదా. సో కాబట్టి ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్తో ఈరోజు మనం డైసెక్ట్ చేయబోతున్నాం. ఓకేనా, సో స్పెక్ట్స్ లేకుండా మిగతా ఏ పోస్ట్ ఉన్నాయి, మనకి 3 పోస్ట్ ఉన్నాయి: జేఏఏ, సీనియర్ క్లర్క్ అండ్ సిసిటిఎస్. జేఏఏ అండ్ సీనియర్ క్లర్క్. సో ఈ పోస్ట్ స్పెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సో స్పెక్ట్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి మాత్రమే ఎలిజిబుల్, జీటీఎం అండ్ ఎస్ఎంకి ఎలిజిబుల్ కాదు. సో ఈ పోస్ట్ ఎక్కువ ఉన్న జోన్ ఏది? ఆర్ఆర్బి చెన్నై. ఆర్ఆర్బి చెన్నైలో మీకు స్పెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా, స్పెక్టకల్ ఫ్రెండ్లీ అంటే స్పెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తే ఇన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్. దిస్ ఆర్ ఓవరాల్ పోస్ట్ ఆఫ్ సిసిటిఎస్, జేఏ అండ్ సీనియర్ క్లర్క్ ఇన్ ఆర్ఆర్బి చెన్నై. ఓకేనా, మీకు ఐసైట్ ఇష్యూ ఉంటే యూ క్యాన్ చూస్ ఆర్ఆర్బి చెన్నై. ఓకేనా, ఆర్ఆర్బి బెంగళూరులో చాలా తక్కువ ఉన్నాయి. ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఆల్సో యూ క్యాన్ సెలెక్ట్ యాజ్ యువర్ సెకండ్ ప్రిఫరెన్స్. ఓకేనా, మీకు కావాలంటే ఆర్ఆర్బి సికింద్రాబాద్ కూడా చూసుకోవచ్చు. లేదు నాకు స్పెక్ట్స్ లేవు, నాకు ఈ ప్రాబ్లం లేదు, నాకు ఏదైనా ఓకే అంటే, సో సికింద్రాబాద్లో మీకు అన్ని కేటగిరీ వాళ్ళకి ఎక్కువ పోస్ట్ ఉన్నాయి. ఈవెన్ యూఆర్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎనీ కేటగిరీ, మీ కేటగిరీ ఏదైనా కూడా సికింద్రాబాద్లో ఎక్కువ పోస్ట్ ఉన్నాయి. ఓకేనా, సికింద్రాబాద్ యూ హ్యావ్ సో మెనీ పోస్ట్. ఓకేనా, లైక్ దిస్. సికింద్రాబాద్లో 396 ఉన్నాయి టోటల్ పోస్ట్, చెన్నైలో 187 ఉన్నాయి, బెంగళూరులో 141 ఉన్నాయి. ఓకే, దిస్ క్యాన్ బి యువర్ ప్రిఫరెన్స్. మీకు స్పెక్ట్స్ లేవు, నేను అన్నిటికీ ఎలిజిబుల్, జీటీఎంకి, ఎస్ఎంకి ఎస్పెషల్లీ ఎలిజిబుల్ అంటే గో విత్ ద సికింద్రాబాద్ జోన్. ఓకే, స్పెక్ట్స్ ఉంటే చెన్నై జోన్. ఓకే, అండ్ ఇంకా బెంగళూరు జోన్ ఎవరు చూసుకుంటారంటే, జనరల్గా బెంగళూరు జోన్లో కట్ ఆఫ్స్ కొంచెం తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. కట్ ఆఫ్ పరంగా సికింద్రాబాద్ ఇలా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, తర్వాత చెన్నై ఉంటుంది, ఓకే, తర్వాత బెంగళూరు ఉంటుంది. బట్ కానీ ఈసారి బెంగళూరులో పోస్టులు చాలా తక్కువ ఉండడం వల్ల ఈ కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీకు ఐసైట్ ఇష్యూస్ లేకపోతే ఎస్ఎం అండ్ జీటీఎం పోస్ట్ 199 ఉన్నాయి సికింద్రాబాద్లో. ఓకే, ఇది మీరు చూసుకోవచ్చు. సో ఫైనల్ రికమెండేషన్స్ ఏంటంటే, మీకు ఐసైట్ ఉంటే చూస్ ఆర్ఆర్బి చెన్నై యాజ్ యువర్ ప్రిఫరెన్స్ జోన్. ఈ జోన్లో అప్లై చేయండి. ఓకే, మీకు ఐసైట్ ఇష్యూ ఏం లేదు, నాకు ఇలాంటి ఇష్యూ ఏం లేదంటే గో విత్ ఆర్ఆర్బి సికింద్రాబాద్. ఎందుకంటే ఓవరాల్గా హైయెస్ట్ మనకి ఎక్కువ సికింద్రాబాద్లోనే ఉన్నాయి వేకెన్సీస్. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, పైస్పైర్ విల్ బ్రింగ్ సో మచ్ కంటెంట్ లైక్ దిస్. మీకు అడిషనల్గా మ్యాథ్స్ కావాలన్నా, ఎనీ రిలేటెడ్ టు ఆర్ఆర్బి ఇందులో మీకు కంటెంట్ వస్తుంటుంది. సో లెర్న్, ఇంప్రూవ్, అచీవ్. Okay, these are the posts which I included here. So thank you for watching. Like, share and subscribe. If you feel the content is worth, like, share and subscribe. Okay, thank you.